తెనాలిలో శ్రీరామనవమి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. హనుమాన్ చౌక్లోని శ్రీ సీతారామ మందిరం సెంటర్లోని గాడిబావి సెంటర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలోనూ వివిధ దేవస్థానాల్లో పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. తెనాల్లో శ్రీరామ నవమి ఉత్సవ సందడి నెలకొంది. చలువ పందిల మధ్య అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీరామ నవమి ఉత్సవాల నేపథ్యంలో హనుమాన్ చౌక్ వద్ద శ్రీ సీతారామ మందిరంలో 93వ వార్షిక వసంత నవరాత్రి మహోత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఉదయం స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాల అనంతరం రాత్రి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ వారిచే శ్రీరామ కరుణామృతం ప్రవచనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఇదే విధంగా స్థానిక మెయిన్ రోడ్లో ఉన్న గాడిబావి సెంటర్లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానంలో కూడా విశేష పూజలు నిర్వహించారు. భక్త మహాశయుల తెనాలలో వేయించేసిన శ్రీ సీతారామచంద్ర స్వామి హనుమాన్ చౌక్ నందు వెలిసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క వసంత నవరాత్రోత్సవములు ఈ సంవత్సరం 93వ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా నిన్నటి రోజున స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. శాంతి కళ్యాణం జరిపాము. మొదలుపెట్టి అంకురార్పణ కార్యక్రమం జరిగింది. ఉగాది నుంచి మనకి అన్నదానం రోజు వరకు ఈ యొక్క కార్యక్రమాలు యథావిధిగా జరుగుతూ ఉంటాయి. స్వామివారి అనుగ్రహాన్ని ప్రీతిపాత్రులు కావాల్సి కోరుతున్నాము. ఈ విశేషం ఏమిటంటే ఈ సంవత్సరం సామవేద షణ్ముఖ శర్మ గారిచే బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారిచే శ్రీరామ కరుణామృతం అనే ఆధ్యాత్మిక ఉపన్యాసం జరుగుతోంది. అది నిన్నటి నుంచి మొదలైంది. కాన భక్తులలో ఇచ్చేసి స్వామివారి కృప పాత్రలు కావాల్సి కోరుతున్నాము.